వెల్కమ్ టు మై ఛానల్. వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ప్లానింగ్. హాల్లో రాగానే చూసుకోవచ్చు టైల్స్ అనేది మంచి టైల్స్ వేసి ఉన్నారు. డిజైన్ స్మూత్ టైల్స్ ఇవి కజారియా చూసుకోవచ్చు, ఎక్సలెంట్ ఉన్నాయి టైల్స్. సిమెంట్ కూడా మంచి ఫినిషింగ్ చేసి ఉన్నారు బార్డర్లో. కానీ ఇది వచ్చేసరికి టోటల్ హాల్ చూసుకోవచ్చు. హాల్లో పిఓపి చూసుకోవచ్చు, ప్లేన్ ఇచ్చి ఉన్నాడు. లైట్గా అక్కడ డిజైన్ వేసి ఉన్నాడు. ఇది డిజైన్ కలర్ వస్తుంది, దానికి జబర్దస్త్ అనిపిస్తుంది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి టోటల్ పిఓపి చూసుకోవచ్చు. అలాగే హాల్లో చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి టీవీ స్టాండ్. ఇది సింపుల్గా ఉంటుంది, ఏముండదు చూసుకోవచ్చు. హాల్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది టోటల్ హాలు. ఇక్కడ నుంచి అక్కడికి 25 ఉంటుంది. ఇటు వచ్చేస్తే 10 ఉంటుంది. ఇది వచ్చేసరికి డైనింగ్ వేసుకోవచ్చు ఇక్కడ. ఇది వచ్చేసరికి 6 ఉంటుంది సైజు చూసుకోవచ్చు. వెంటిలేషన్ అయితే మంచిగా వస్తూ ఉంది దీనికి ఫ్లాట్కు. ఇది వచ్చేసరికి విండోలో చూసుకోవచ్చు. వీడు గ్రనైట్ ఇచ్చి ఉన్నాడు. దీనికి ఫ్రేమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే చూడండి పివిసి ఫ్రేమ్ వస్తుంది. ఇది వచ్చేసరికి బయటికి వెళ్ళేదానికి బ్యాక్ సైడ్ డోర్. ఇదైతే ఎంట్రీ డోర్ అయితే ఇది. దీనికి ఎంట్రీలో గోడ కట్టేసి ఉన్నాడు, బాత్రూమ్ వేసి ఉన్నాడు అక్కడ చూసుకోవచ్చు. ఇది అసలు సిట్టింగ్ హాల్. ఇది వచ్చేసరికి టోటల్ సిట్టింగ్ హాల్. దీని ఎంట్రీ అయితే ఇక్కడికి వెళ్ళి వస్తుంది చూసుకోవచ్చు. మెట్లు ఉన్నాయి, పక్కన బాత్రూమ్ ఇచ్చాడు చూసుకోవచ్చు. ఇక్కడి నుంచి దీని ఎంట్రీ. ఇది ఫ్లాట్ ప్లానింగ్ చూసుకోవచ్చు. హాల్లో ఇక్కడి నుంచి ఎంట్రీ రాగానే చూసుకోవచ్చు పివిఓపి చూసుకోవచ్చు. దీనికి మీటర్ అనేది ఇటు పక్క వస్తుంది. సాకెట్లు ఇవి. ఈ స్విచ్ బోర్డు ఒకటి. ఇది ఒక ఇన్వర్టర్ పాయింట్. ఇది ఇన్వర్టర్ పాయింట్ కంపల్సరీ ఉండాలి మీకు చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి పిఓపి అయితే మస్తు అనిపిస్తుంది. ఇది వచ్చేసరికి హాలు. మళ్ళీ బెడ్రూమ్ ఇది చూసుకోవచ్చు. బెడ్రూమ్లోకి రావాలంటే ఇక్కడ నుంచి రావచ్చు, మరి ఇక్కడ నుంచి పోయి ఇటు నుంచి బయటకు వెళ్ళొచ్చు, ఇక్కడ నుంచి కూడా బయట వెళ్ళిపోవచ్చు చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి టోటల్ బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ వచ్చేసరికి 9-15 ఉంటుంది సైజు చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి బెడ్రూమ్లో చూశారంటే పిఓపి చూసుకోవచ్చు ఏ విధంగా డిజైన్ ఇచ్చేస్తున్నాడు చూసుకోవచ్చు. మీరు వచ్చేసరికి సెల్ఫ్లు ఇవన్నీ చూసుకోవచ్చు. సెల్ఫ్లు చాలా తక్కువ ఉన్నాయి, చాలా బాగున్నాయి సెల్ఫ్లు కూడా చూడండి. స్విచ్ బోర్డ్ అనేది 2 సైడ్, ఇటు సైడ్ ఒకటి ఇచ్చున్నాడు, అటు సైడ్ ఒకటి ఇచ్చున్నాడు. అటు నుంచి చేసుకోవచ్చు, ఇటు నుంచి చేసుకోవచ్చు. లైటు చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి టైల్స్, బెడ్రూమ్ టైల్స్. బెడ్రూమ్లో దీంట్లోకి వెళ్ళి గాలి అయితే చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు. ఇదంతా గ్రనైట్ ఇచ్చున్నాడు, ఫ్రేమ్ లాంటిది. ఇది వచ్చేసరికి ఫ్రేమ్. ఇది దీనికి పివిసి ఫ్రేమ్ వస్తుంది కిటికీ చూసుకోవచ్చు. మరి ఈ బెడ్రూమ్లోకి వెళ్ళి ఇటు ఈ ఫ్లాట్కి ఇళ్ళకి రావచ్చు, దాంట్లోకి వెళ్ళి కూడా లోపల రావచ్చు. పక్కన బాత్రూమ్ ఇచ్చున్నాడు. ఇది వచ్చేసరికి లైట్ కింద బెడ్ లైట్. అది మీరు చూసుకోవచ్చు. అక్కడ స్విచ్ ఒకటి వస్తుంది. అది వచ్చేసరికి ఏసీ పాయింట్. మీరు ఏసీ పెట్టుకునేటప్పుడు ఇలాంటి పైప్ వేసుకోవాలి. మీరు ఏసీ తర్వాత పెట్టుకోవచ్చు. పైప్లోకి వెళ్ళి తర్వాత పెట్టాలంటే గోడకు మిషన్ లేచి కొట్టాల్సి వస్తుంది. మిషన్ లేచి కొట్టినప్పుడు క్రాక్స్ అవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి ముందు ప్లానింగ్లో మీరు ఇలాంటి పైప్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. టోటల్ బెడ్రూమ్ కదా. మళ్ళీ వచ్చేస్తే హాల్. తర్వాత దీని కిచెన్ చూసుకోవచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. కిచెన్ చూసుకోవచ్చు. కిచెన్ టైల్స్ కూడా సేమ్ ఉంటాయి. ఇది వచ్చేసరికి కిచెన్ ప్లాట్ఫారం. ఈ కిచెన్ ప్లాట్ఫారం మిడిల్గా బాగానే ఉంది చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి మొత్తం కిచెన్ ప్లాట్ఫారం కుకింగ్ చేసుకునేదానికి చూసుకోవచ్చు. సిలిండర్ అనేది కింద పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసరికి సామాన్లు. సెల్ఫ్లు అనేవి తక్కువ ఉన్నాయి దీంట్లో. మీరు టైల్ చూసుకోవచ్చు. చాయ్ కప్పులు అవి డిజైన్ వేసుకున్నాడు. మీరు సెలెక్షన్ కావాలంటే ఇలాంటివి చూసి నచ్చినట్టయితే వేసుకోగలరు. మరి చూసుకోండి. ఇది వచ్చేసరికి టోటల్ కిచెన్. అది వచ్చేసరికి ఎగ్జిట్ ఫ్యాను పొగ వెళ్ళిపోయేదానికి చూసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ఫిల్టర్ వాటర్ పెట్టుకునేటికి పాయింట్ పైన. ఇది వచ్చేసి ట్యాప్ కలెక్షన్ పోతుంది. ఇది వచ్చేసరికి బాసన నవ్వుకునే ట్యాప్. ఇది వచ్చేసరికి బోర్ వాటర్ ఇది వస్తుంది చూసుకోవచ్చు. కిచెన్ ఇక్కడ కూడా స్విచ్ ఒకటి ఇచ్చున్నాడు, లైట్ ఒకటి అక్కడ వస్తుంది. మరి చూడండి కిచెన్ అయితే చాలా సింపుల్గా ఉంది, సరిపోతుంది మీకైతే. కిచెన్ అయితే 5-6 ఉంటుంది.
మంచిగా చేసుకోవచ్చు ఇద్దరు కానీ వంట. దీంట్లో బాగుంది కిచెన్ కూడా సింపుల్గా. దీనికి వాష్రూమ్ వచ్చేసి ఇటు పక్క బయట ఇచ్చున్నాడు ఫ్లాట్కి, ఈ రూమ్కి. ఆ రూమ్ వచ్చేస్తే సపరేటు కిరాయికి ఇచ్చుకోవచ్చు. బెడ్రూమ్ దీంట్లోకి రాదు, బయట నుంచి పోతుంది అది, చూసుకోవచ్చు. దీని వాష్రూమ్ వచ్చేసి ఇది ఇక్కడ మీరు బట్టలు అది చాలా బాగా ఎండేసుకోవచ్చు. చూడండి, దీనికి వాష్రూమ్ వచ్చేసి అది వాష్రూమ్ చూసుకోవచ్చు. టైల్స్ చాలా బాగా ఉన్నాయి దీంట్లో, మనం చూసుకోవచ్చు. ఇది సింకు, బాత్రూము, ఇది వాల్ మిక్చర్. ఇది వచ్చేసరికి 5కి స్టెప్స్. ఇక్కడ లో రూఫ్ దీనికి ఇక్కడ ఇచ్చున్నాడు. మీరు బట్టలు ఆరేసుకునేది ఇక్కడ ఆడేసుకోవచ్చు, చాలా మంచిగా ఉంటుంది. జై శ్రీరామ్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.